వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణకు సంబంధించి చూద్దాం. దీంట్లో ప్రధానమైన అంశం నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి చేసింది. ఈ మక్తల్లో జరిగినటువంటి ప్రజాపాలన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. మంత్రులతో పనులు చేయించుకునే వాళ్ళను గెలిపించుకోండి. ఈ వ్యాఖ్యలు ఎవరికంటే సర్పంచ్లను ఉద్దేశించి, అంటే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో సర్పంచ్లు గెలిపించుకునే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎటువంటి వ్యాఖ్యలు అంటే మంత్రులతో ఎమ్మెల్యేలతో తిరిగి వాళ్ళ వెంటపడి పనులయ్యేదాకా మీ గ్రామీణ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చేసుకునేటువంటి సర్పంచ్లు మాత్రం ఎన్నుకోండి, కానీ కాళ్ళ మధ్యలో కట్టెలు పెట్టేటోళ్ళని కాదు, అంటే అడ్డం తగిలేవాళ్ళని కాదు సర్పంచ్లు గెలిపించుకోవాల్సింది. కాబట్టి అభివృద్ధి గ్రామాల యొక్క అభివృద్ధి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం సర్పంచ్గా గెలిపించుకోండి. అదొకటి. ఇక్కడ ఎంతసేపటికి ఆ కులం ప్రాతిపదికనో పార్టీల ప్రాతిపదికనో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మీరు సర్పంచ్లను కనుక ఎన్నుకుంటే దాని తగ్గట్టు మీ అభివృద్ధి అనేది జరగదు. అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన వ్యక్తిని కనుక మీరు గెలిపించుకుంటే వాళ్ళు ఎమ్మెల్యేల వెంటో మంత్రుల వెంటో పడి పనులు చేయించుకుంటారు, మీ గ్రామం డెవలప్ అయ్యిందని ఇండైరెక్ట్గా అంటున్నారు రేవంత్ రెడ్డి. అదే కనుక మీరు ఏ సామాజిక వర్గాలో పార్టీ పరంగానో ఇంకొక రకంగానో మీరు గెలిపించుకుంటే అధికారంలోది మా పార్టీ కాబట్టి మేము పెద్దగా సహకరించము అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైనా సరే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ సింబల్స్ ఉండవు, పార్టీ ప్రోద్బలాలు ఉండవు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా గెలవాల్సిందే. దానికి సంబంధించిన ఎవరికి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కున్న వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు గెలిపించుకోవాల్సిందే. కానీ దీంట్లో ఎటువంటి రాజకీయ జోక్యాలు ఉండవు, ఇది రాజకీయ సింబల్స్ ఉండవు, బీఫామ్ ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఈసారి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద మాత్రం చాలా సీరియస్గా తీసుకుని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న తరుణంలో ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు అసలు ప్రభుత్వం పట్ల ఎలా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధంగా ఆదరణగా ఉన్నారా లేదా? ఎందుకంటే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. మొన్న గెలిచిన విషయంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ప్రతిదీ కూడా రూరల్ ఏరియాలోనే గెలుపు ప్రధాన కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ అర్బన్ ఏరియాలో పెద్దగా సాధించింది లేదు కాంగ్రెస్ పార్టీ. ప్రధాన గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీటు కూడా రాలేదు. కాబట్టి రూరల్ ప్రాంతాలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు నమ్మి సీఎం రేవంత్ రెడ్డి గెలిపించుకున్నారు. దాంతోపాటు అక్కడ ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ మీదనే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు కూడా అతన్ని బలంగా నమ్మారు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి చరిష్మా, దాంతోపాటు రేవంత్ రెడ్డి చేసేటువంటి ఏదైతే కట్టుబడి ఉంటాడో అన్న ధైర్యంతోనే నమ్మకంతోనే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పర్సనల్ ఇమేజ్తోనే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పుంజుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. వాస్తవంగా అప్పటి వరకు కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ దోబుచ్చులాడుతూ, ఎందుకంటే అప్పటికే 10 ఏళ్ళు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దగా అప్పటి వరకు అంటే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలకు ఒక 6 నెలల ముందు వరకు కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో పార్టీలో అంతర్గత కలహాలు కానివ్వండి, గ్రూపులు కానివ్వండి, అసలు ఓవర్గా ఇండియా లెవెల్లో కూడా పార్టీ ఎక్కడ పెద్దగా దానికి సంబంధించినటువంటి గెలిచేటువంటి అవకాశాలు, దానికి సంబంధించిన ఊపు అనేది పెద్దగా కనబడలేదు. అంటే దాని ముందు జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల వల్ల కొంత ప్రభావితం ఓకే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొంచెం చిగురించింది, కానీ అసలు దాని ప్రభావం తెలంగాణ మీద పడిందంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. కర్ణాటక తెలంగాణ పెద్దగా సంబంధాలు లేవు, దాని ప్రభావం పడిన సందర్భం లేదు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కసారిగా వాతావరణం ఎలా మారింది అనేది స్టెప్పులుగా మారటం జరిగింది. అప్పటి వరకు ఇటుపక్క బీఆర్ఎస్ దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉంది. దాన్ని గట్టిగా పోటీచ్చేటువంటి ప్రతిపక్షంగా అప్పట్లో కాంగ్రెస్ పెద్దగా లేదు. ఇటు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కొంచెం గట్టిగా సెకండ్ ప్లేస్లో ఉంది. బండి సంజయ్ నాయకత్వంలో దాదాపుగా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఆ సమయంలో దాదాపు బండి సంజయ్ గట్టి పోటీ ఇస్తున్నారు, కానీ అధికారంలోకి వస్తారా లేదా అనేది డౌటు. కానీ గట్టి పోటీ అయితే ఇస్తూ ఉన్నారు ఆ సమయంలో బండి సంజయ్. అలా విధంగా రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా మెల్లిగా స్టెప్ బై స్టెప్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పటంలో మాత్రం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక్కసారిగా దాదాపు మ్యాక్సిమం అంటే ఒక 3 నెలల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయి పదే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్స్ కానివ్వండి, బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇచ్చిన హామీలు కానివ్వండి,
ప్రతి ఇచ్చిన మెయిన్ ప్రధానంగా చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ఒక పర్సనల్ ఇమేజ్ మీదనే దాదాపుగా 80% పార్టీని లాక్కొచ్చారని అనుకోవాలి కాంగ్రెస్ సంబంధించిన ఇమేజ్ని. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజల్లో బలంగా తీసుకెళ్లగలిగారు. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో సీఎంకి సంబంధించిన వ్యక్తి ఎవరు, అసలు సీఎం ఎవరు అనే వ్యక్తిని చివరిదాకా చెప్పరు. ఆ అయోమయంలోనే రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి, ఎన్నికలు కొనసాగుతూ ఉంటాయి. అలాంటి తరుణంలో ప్రజల్లో అనుకున్నంత దానికి సంబంధించిన నమ్మకం కలిగించలేము. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైపు కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి అనుకున్న స్థాయిలో దానికి పార్టీకి బలం రాదు అన్నటువంటి విషయాన్ని గట్టిగా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి హైకమాండ్ పార్టీకి దృష్టికి తీసుకెళ్ళడం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. కాబట్టి దాదాపుగా పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే బలంగా తెలంగాణ ప్రజల్లో తీసుకెళ్ళగలిగారో అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా తన వ్యాఖ్యల్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానివ్వండి, దాంతోపాటు 6 గ్యారెంటీలు కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం. అప్పటి వరకు రేవంత్ రెడ్డి అనేక సారి వివాదాల్లో చిక్కుకోవటం, అనేక సార్లు సమస్యలు చిక్కుకోవటం, దాని మీద అనేక సార్లు ఒకసారి జైలుకి వెళ్ళి రావటం, ఇలా కూతురు ఎంగేజ్మెంట్కి అటెండ్ కాకుండా బీఆర్ఎస్ చేసినటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు, ఇవన్నీ కూడా కొంత ఒక రకంగా సానుభూతితో పాటు రేవంత్ రెడ్డి యొక్క వాక్చాతుర్యము, రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకము, పార్టీ పట్ల కానివ్వండి ఒక్కసారిగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇద్దాము అనేటువంటి విషయాన్ని వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించినటువంటి వాతావరణం లేని తెలంగాణలో ఒకసారిగా కాంగ్రెస్ వైపు వాతావరణం తిప్పుకోగలిగారు. కానీ విజయం అంత ఈజీనా అనేటువంటి అవకాశం కూడా విజయం దాదాపు పార్టీ అధికారంలోకి వచ్చేంత అవకాశం ఉందా అనేది కూడా కొంచెం డౌటే అప్పుడు. కానీ కొంతవరకు పార్టీ వైపు చూడగలిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి అనేటువంటి ఇమేజ్ని వాతావరణాన్ని తీసుకొచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. అలాంటి వాతావరణంలో మెల్లిమెల్లిగా దాదాపుగా అతి తక్కువ పర్సంటేజ్లో అన్ని చోట్ల దాదాపుగా గెలుపు తీరాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకురావడంలో మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం పర్సనల్గా రేవంత్ రెడ్డి సక్సెస్ చేయడానికి అనుకోవాలి. అంటే మిగతా వాళ్ళు చేశారు, వర్క్ చేయలేదని కాదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు. దాంతోపాటు భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ తగ్గ ప్రయత్నాలు, వాళ్ళు పార్టీ అధికారం రావడానికి వాళ్ళు కృషి చేశారు. భట్టి విక్రమార్క కూడా బాగా కష్టపడ్డారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి యొక్క చెప్పినటువంటి ఏదైతే కేంద్రం దగ్గరికి వెళ్ళి, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఏదైతే మాట ఇచ్చారో, మాట తీసుకున్నారో దానికి కట్టుబడే ఆ విధంగానే పార్టీ కోసం శ్రమపడటం, కష్టపడటం, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అర్హుడు అనేటువంటి విషయాన్ని పబ్లిక్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి కూడా అతను పాదయాత్రకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే రేవంత్ రెడ్డికి మాట ఇచ్చారో దాని ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలవడానికి నుంచోబెట్టడానికి కానివ్వండి, ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డికి ఇవ్వటాన్ని అప్పుడు కూడా పార్టీ గెలిచిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేసులో ఒక 4-5 పేర్లు బాగా బలంగా వినిపించి, కానీ కాన్ఫిడెంటు తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి సీఎం అనేటువంటి కాన్ఫిడెంటు, అదను రేవంత్ రెడ్డి కూడా కాన్ఫిడెంట్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకునిద్దో ఏమో మనమే చెప్పలేం. కాబట్టి ఎక్కడో కొంత కన్ఫ్యూజన్ ఉంది. చివరికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్లో దానికి సంబంధించినటువంటి నేనేదో ఇక్కడ లంకి బిందెలు ఉన్నాయనుకుని వచ్చాను, అంతే ఖాళీ బిందెలు కనబడుతున్నాయి అనేటువంటి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇటు ప్రతిపక్షాలు అయితే బాగా హైలైట్ చేసినాయి. వెళ్తున్నాను, నా చెప్పులు చూసి లోపల కూడా రానివ్వట్లేదు, ఇలా పదే అతను చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర బడ్జెట్ల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు నెలకొచ్చి ఇన్ని వేల కోట్లు అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు అవుతున్నాయి ఖర్చు, మనకు వచ్చేటువంటి రెవెన్యూ మొత్తం ఇంతే వస్తుంది, ఇలా ప్రతి నెల ఇంత అప్పు చేయాల్సి వస్తుందంటూ ప్రతిదీ ఉన్నట్టు బహిరంగ సభల్లో చాలా ఓపెన్గా రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల గురించి ఓపెన్గా చెప్పేటప్పటికీ చాలా దాన్ని కొంతమంది హర్షించిన వాళ్ళు ఉన్నారు, బాగా భారీ స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో నుంచి మెల్లిమెల్లిగా గతంలో ఈ విధంగా లోటు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మెల్లిగా గాడిన పెట్టగలిగాను, కేవలం మీ సహకారంతోనే ఈ విధంగా చేయగలిగాను, భవిష్యత్తులో ఇంకా చేస్తాను, మీ సహకారం అంటే రాష్ట్ర ప్రగతి పనులను చూపించగలుగుతాను అని నిన్న మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిన్న కేవలం మక్తలే కాదు, ఇంకా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఈ మక్తల్ని ఆత్మకూరు కానివ్వండి, తర్వాత మక్తల్ నారాయణపేట, కొడంగల్, ఇవన్నీ కూడా నిన్న ప్రాంతాలు తిరగడం జరిగింది. ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని నిన్న హైలైట్ చేశారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలపై కూడా ఈ విధంగా
ఒక ముఖ్యమంత్రి లెవెల్‌లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు జిల్లాల పర్యటన చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లోని కొత్తదే అనుకోవాలి ఇది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక రేవంత్ రెడ్డి సీఎం పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, సీఎం పొజిషన్‌లో ఉన్న వ్యక్తిని దాదాపుగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. దానికి సంబంధించినటువంటి సభలు, సమావేశాలు కూడా ఏర్పాటు చేయరు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ విధంగా జిల్లాల స్థాయిలో జిల్లాల పర్యటన పెట్టుకోవటం అనేది కూడా పార్టీలో ఒక రకంగా చర్చ జరుగుతుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కేవలం ఒక స్టార్ క్యాంపెయినింగ్ ఓన్లీ రేవంత్ రెడ్డి ద్వారానే స్టార్ క్యాంపెయినింగ్ చేసి ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్ని దక్కించుకున్నారో హైదరాబాద్లో, అదేవిధంగా ఇక కేవలం అతనే ఒక స్టార్ క్యాంపెయినర్గా మారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని తనకు తానే సొంతంగా కష్టపడుతూ ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకుని ఈ విధంగా వెంటనే మళ్ళీ జిల్లాల పర్యటన పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ఇదే విధంగా తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేటప్పటికి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీని మొత్తాన్ని కూడా ఒక జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చి ఆ తర్వాత చాలా పెద్ద జిహెచ్ఎంసీని చేసి ఒకటే జిహెచ్ఎంసీ కింద ఒకే గొడుగు కింద తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తాన్ని కూడా దాంతోపాటు ఇటు అన్ని సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు కానివ్వండి, అదేవిధంగా జిహెచ్ఎంసీ ద్వారా వచ్చేటువంటి పన్నుల ద్వారా కూడా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. కాబట్టి అతిపెద్ద జిహెచ్ఎంసీ చేయాలి. దానివల్ల నగరం బాగా డెవలప్ అయ్యిద్ది. దానివల్ల మున్సిపాలిటీలు మొత్తం బాగా డెవలప్ అవుతాయి. దానివల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ మంది వస్తారు. దాంతోపాటు నగరం కూడా భారీ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఒక్కసారిగా రూపురేఖలు మారిపోతాయి. వాస్తవంగా దేశంలో మొదటి తర్వాత రెండో రాజధాని హైదరాబాదు అనేటువంటి విధంగా మనం తయారు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తాన్ని తీసుకురావడానికి చూస్తున్నారు. దాంతోపాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో లేకుండా ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఆ ఫ్యూచర్ సిటీలో భాగంగానే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ దాంట్లో భాగంగానే అనేక ఫిలిం ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఈ తెలంగాణ రైజింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ రైజింగ్లో భాగంగా వచ్చే నెల జరిగేటువంటి 8-9 సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్లో దాదాపుగా ఇటు నరేంద్ర మోదీని కానివ్వండి, ఇటు రాహుల్ గాంధీని కానివ్వండి ఆహ్వానించి అనేక కేంద్ర మంత్రులు కూడా దాదాపుగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి భారీ స్థాయిలో స్పందన వస్తుంది. అనేక మంది సెలబ్రిటీలు దీనికోసం ముందుకు వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏ విధంగా జరపాలి అనే విషయాన్ని ఎక్కడికక్కడ ఎవరికి వారు ఈ సెలబ్రిటీకి సంబంధించి కానివ్వండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఇటు పక్క మన దేశ ప్రధాని రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఎవరెవరు దానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలి, దానికి సంబంధించిన వాళ్ళకు ఉండటానికి ఇక్కడ మొత్తం దానికి సంబంధించినటువంటి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏంది ఇవన్నీ కూడా పర్యవేక్షణకి ఎవరికి వాళ్ళకి కేటాయిస్తూ బాధ్యతలు కేటాయిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అది చూసుకుంటూనే మళ్ళీ ఇటు పక్క దీనికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటివి డైరెక్ట్గా పంచాయతీ ఎన్నికలు మీటింగ్లు కాకుండా ఈ గ్రామ సభల్లాగా పెట్టి దీనికి సంబంధించి అనేక జిల్లాల పర్యటన చేస్తూ ఈ సర్పంచ్ల యొక్క ప్రాముఖ్యత ఏంది, గెలిపించుకుంటే తెలంగాణకు వచ్చే ఉపయోగాలు ఏంది, పర్టికులర్గా భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి, ఎవరిని గెలిపించుకుంటే ఈ మంత్రుల వెంట ఎమ్మెల్యేల వెంట పడి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటారు, అలాంటి వ్యక్తులు ఎలా నిర్ణయించుకోవాలి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటూ ఈ తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక రకమైన ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పంపడం కూడా జరిగింది. ఈ విధంగా ఏకగ్రీవం చేసుకోవడం మంచి పద్ధతి అనే విషయాన్ని, దానికి వచ్చేటువంటి ఖర్చు ఏదైతే ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి సహాయం ఏదైతే గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడింది. కాబట్టి ఏకగ్రీవం చేసుకోవాలి అని తన నియోజకవర్గం, తన సొంత ఊరు గ్రామ పంచాయతీ అంటే నియోజకవర్గం కాదు కానీ తన సొంత ఊరు నుంచే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏకగ్రీవాలతోనే ఒక సిగ్నల్ని రాష్ట్రంలో అన్నింటిలో పంపడం జరిగింది. మొదటిసారిగా వాళ్ళ ఊర్లోనే గ్రామ పంచాయతీ ఏకగ్రీవం చేసి ఈ విధంగా ఏకగ్రీవం చేసుకోవడం వల్ల దానికి సంబంధించినటువంటి వచ్చే ఏదైతే పంచాయతీకి సంబంధించిన వచ్చిన నిధులు గ్రామాభివృద్ధికి వాడుకోవచ్చు, ఈ ఎన్నికల ద్వారా అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా ఈ విధంగా వాడుకోవచ్చు అనే విషయాన్ని ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ స్థాయిలో ఏకగ్రీవాలు అవుతూ ఉన్నాయి. దాంతోపాటు భారీ స్థాయిలో వేలం పాటలు కూడా అవుతున్నాయి. ఈ వేలం పాటలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే అనేక రూల్స్ పెట్టినప్పటికీ కూడా ఎవరు దాన్ని బేఖాతారు చేస్తూ 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు లెవెల్లో ఏకగ్రీవాలు వేలం పాట రూపంలో జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ దానికి సంబంధించినటువంటి అధికారికంగా ఈ వేలం పాటకు సంబంధించినటువంటి
ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం నిర్దాక్షిణంగా ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏకగ్రీవం రద్దుతో పాటు ఎన్నికలు కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని అందరూ అంగీకరిస్తేనే, దాన్ని స్క్రూటినీ టయానికి అందరూ అంగీకరించినట్టు చెప్తేనే ఎన్నికల అధికారి దాన్ని ఓకే చేస్తారు. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానికి తోడు మొదటి విడత ఎప్పుడైతే 27వ తారీఖు నుంచి నామినేషన్లు అయినాయో 30వ తారీఖుతో మళ్ళీ రెండో విడత నామినేషన్లు మొదలైనవి. మళ్ళీ రేపటితో మూడో విడత సంబంధించినటువంటి నామినేషన్లు రేపటితో ఆఖరి తేదీ. ఈ విధంగా రెండు విడతల నామినేషన్లో అనేక రకమైనటువంటి మనం చూస్తున్నాము రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి అనేది. ఏకగ్రీవం అయితే భారీ స్థాయిలో చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. కాబట్టి ఏకగ్రీవం అవ్వాలి, గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితేనే మంచిది, ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగకుండా అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రజల్లో తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఎందుకంటే దాని ఎన్నికలు అనేది ఒక రాజ్యాంగబద్ధంగా జరగాల్సిందే. ఏకగ్రీవం వల్ల పంచాయతీల ఉపయోగాలు ఏంటంటే దానికంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి కొంత నిధిని కూడా ఏకగ్రీవం అవటం వల్ల అది ఆ గ్రామానికి ఉపయోగపడే విధంగా చేయాలని. తర్వాత అదేవిధంగా వేలంపాటలకు సంబంధించినటువంటి విషయంలో కూడా వేలంపాటలో ఎంతైతే డబ్బు వచ్చిందో ఆ వేలంపాటలో వచ్చేటువంటి 50 లక్షలు 60 లక్షలు ఎవరైతే పాడి సర్పంచ్ పదవి పొందుతారో ఆ తర్వాత గ్రామ పెద్దలందరూ కూర్చొని ఆ వచ్చినటువంటి పంచాయతీకి వచ్చేటువంటి డబ్బుని ఏ విధంగా వాడాలి, దేనికి వాడాలని వాళ్ళే నిర్ణయించుకొని దాని ప్రకారం ఎవరైతే వేలంపాటలు ఎక్కువగా దానికి సంబంధించినటువంటి ఎవరైతే పాడతారో వాళ్ళకే సర్పంచ్ పదవి ఇవ్వడం జరిగింది. కొంతమంది వాళ్ళ గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద వాడదాం, ఆ డబ్బులు ఎవరైతే దానికి ముందుకు వస్తారో వాళ్ళని సర్పంచ్ చేద్దాం, లేకపోతే ఫలానా మా ఊర్లో ఈ గుడి కావాలనో, లేకపోతే ఫలానా ఊర్లో మా చెరువు కావాలనో, ఫలానా మా ఊర్లో ఈ శ్మశాన వాటిక లేదనో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని సర్పంచ్ గెలిపిద్దామని దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని భరించటము, ఇలా అనేక రకాలుగా ఈ వేలంపాట ధరలు కానివ్వండి ఇలా ముందుకు వస్తే ఏకగ్రీవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈసారి వేలంపాటలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, ఏకగ్రీవాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విధంగా ఒక రకంగా ఇండైరెక్ట్గా ఈ మెసేజ్ ఇస్తూనే పంపుతూనే ఎన్నికలు జరిగేటువంటి పంచాయతీల్లో మాత్రం దయచేసి ఇటు ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత ఎవరైతే వెంటబడి పనులు చేయించుకుంటారో వాళ్ళకి గెలిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కానీ మీరు ఈ విధంగా అంటే ఇండైరెక్ట్గా వేరే పార్టీలను గెలిపించుకోవడం వల్ల మీ గ్రామం పెద్దగా అభివృద్ధి చెందదు. కాబట్టి ఓటేసేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి ఓటేయండి. మీకు అవసరమైనటువంటి వ్యక్తుల్ని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తుల్ని ఎమ్మెల్యేల మంత్రులు వెంటపడి పనిచేయించుకునే వ్యక్తులు మాత్రం గెలిపించండి సర్పంచ్లు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇటు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు. సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి పిలువు. మీ ఆశీర్వాదంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాను. పిల్లలందరికీ నా మనవడు తినే సన్నబియ్యమే ఇస్తున్నాను. కొడంగల్ ఎత్తిపోతలను కేసు వేసి ఏడాదిన్నర ఆపారు. 20 లక్షల పరిహారం ఇస్తే 96% మంది భూములు ఇచ్చారు. దగ్గరుండి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే బాధ్యత యువతదే. మక్తల్ ప్రజాపాలన నియోజకసభలో రేవంత్ రెడ్డి ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు, నేను ఏదైతే ఈ సన్నబియ్యం రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎన్నికల హామీల్లో ఇచ్చానో దాంట్లో భాగంగానే ఈ సన్నబియ్యం అందరికీ రాష్ట్ర ప్రజలకి ఇస్తున్నాను. ఈరోజు కూడా ఆ సన్నబియ్యం ఇంట్లో మా మనవడు తినేది కూడా అదే బియ్యాన్ని ప్రజలందరూ తినాలి, నా మనవడు వయసు ఉన్న పిల్లలు కూడా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను మా ఇంట్లో ఏదైతే బియ్యం తింటామో నా మనవడు ఏదైతే తింటాడో ఆ బియ్యాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి కేసులు వేసి దాదాపుగా ఏడాదిన్నర ఆపారు దాన్ని అనే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి ప్రస్తావన తీసుకొచ్చి గుర్తు చేశారు. అదేవిధంగా కేవలం 20 లక్షల పరిహారం ఇస్తే 96% మంది భూములు ఇచ్చి సహకరించారు. దగ్గరుండి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే బాధ్యత మాది. మీరెంతైతే సహకరించారో, మీరెంతైతే బాధ్యతగా ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వం కూడా అంతే బాధ్యతగా దానికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత మనదే అంటూ ఈ మక్తల్ నియోజకవర్గంలో జరిగినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. తర్వాత ఏదైతే రేపు జరగబోతున్న మేడారం జాతర సంబంధించి కూడా ఆ విషయం కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం మేడారం సంబంధించినటువంటి పనుల్లో. కాబట్టి ఇంజనీర్ల ప్రత్యక్ష పరీక్షించాలి సమీక్షలు సీఎం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నుండి ప్రారంభించిన రేవంత్ ఈ వ్యాఖ్యల్ని మొత్తం నిన్న జరిగినటువంటి ఏదైతే మక్తల్ సంబంధించిన విషయాన్ని మొత్తాన్ని ఈ హైలైట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇంకా తర్వాత తెలంగాణలో చూసుకుంటే మరొకటిది ప్రధానమైన వార్త, ఫ్యూచర్ సిటీలో మరో ఫిల్మ్ సిటీ. కాబట్టి ఏర్పాటుకు ముందుకు వచ్చిన అజయ్ దేవగన్ గతంలో సల్మాన్ ఖాన్ కూడా దీనికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ రాష్ట్రం తీసుకుంది. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదైతే దాంట్లో స్టూడియోలు కట్టడానికి ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇప్పుడు అజయ్ దేవగన్ కూడా ముందుకు రావడం జరిగింది.
కాబట్టి ఇలా ఈ విధంగా ఈ తెలంగాణ రైజింగ్కి సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో స్పందన వస్తుంది. అనేక మంది ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అజయ్ దేవగన్‌తో పాటు ఇప్పుడు ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో పాటు ముఖేష్ అంబానీ కూడా ముందుకు రావడం జరిగింది. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి దానికి సంబంధించిన విషయంలో. కాబట్టి ద బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేయనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నెల 8, 9లో జరిగేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఫిలిం సిటీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఇక్కడే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీలో ఇది రెండో ఫిలిం సిటీ. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తుంది. అదేవిధంగా ఈ సమ్మిట్లోనే అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతుందని ప్రభుత్వం తెలిపింది. రిలయన్స్కి చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటరు, వైల్డ్ లైఫ్ కన్వర్జేటరీ, నైట్ సఫారీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి కేవలం ఏదో రూరల్ ప్రాంతాల్లో అభిమానం ఉండి ఆ రూరల్ ప్రాంత ప్రజలకు సంబంధించిన అభిమానంతో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీని నమ్మి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారే కానీ అతను ముఖ్యమంత్రిగా కావలసినంత అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేని వ్యక్తి. గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి మంత్రి పదవులు చేసిన వ్యక్తి కూడా కాదు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పట్ల పెద్దగా అవగాహన లేదు అనేటువంటి విషయాన్ని అనేక సార్లు ప్రతిపక్షాలు చెప్పిన సందర్భం. అదేవిధంగా ఈ తెలంగాణ హైదరాబాద్ అంటేనే ఐటీకి సంబంధించినటువంటి పెద్దగా అవగాహన లేని వ్యక్తి. అదే కనుక గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కేటీఆర్ అయితే ఐటీ ఇండస్ట్రీ పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి తెలంగాణలో ఐటీకి సంబంధించిన పెట్టుబడులు రావాలన్నా ఏది రావాలన్నా కేటీఆరే దానికి సాధ్యం అన్నట్టు నమ్మి దాదాపుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువ సీటు కూడా కాంగ్రెస్ రాకుండా మొత్తం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసే ఇటు హైదరాబాద్ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది అనేటువంటి ఒక వార్త కూడా చక్కర్లు కొడతా ఉన్నది అప్పుడప్పుడు. దానికి సంబంధించి ఎక్కడైనా సరే ఈ తెలంగాణ డెవలప్మెంట్ అనేది దాదాపు ఒక్కసారిగా ఆగిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. కేవలం ఈ ఎన్నికలు ఇచ్చిన హామీలు, ఈ సంబంధించిన పథకాలు, ఈ సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నారు రూరల్ ప్రాంతాల్లో. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ బాగా దెబ్బతింది. హైదరాబాద్ ఇమేజ్ లేదు, పెద్దగా ఐటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ లేవు అనేటువంటి తరుణంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి క్రమేపీ చూసుకుంటే ఒక చాప్ కింద నీరులాగా మొత్తం హైదరాబాద్ని గ్రౌండ్ లెవెల్లో డెవలప్ చేయడంలో ఎప్పటికప్పుడు ఒక ప్లాన్గా, పద్ధతిగా ఎక్కడ పడితే అక్కడ గతంలో లాగా హామీలు ఇచ్చింది ఎవరైతే ముందుకు వస్తారో, ఇండస్ట్రియల్స్ ముందుకు వస్తారో వాళ్ళకి హామీలు ఇచ్చుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూముల్లో స్థలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ భూములు ఇండస్ట్రీలు కడుతూ దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడం కాకుండా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం హైదరాబాద్ బ్రాండ్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం ముందుకెళ్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకుంటే మొన్న జరిగినటువంటి ఏదైతే అందగత్తెల పోటీకి సంబంధించి హైదరాబాద్ అనేది ఒకటి ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడంలో ముందులో భాగంగా, అదేవిధంగా 4th సిటీ అంటే ఫ్యూచర్ సిటీలో దాంతో భాగంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో భాగంగా ఈ విధంగా మొత్తానికి ఒక చూసే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి, దేశంలో పెడబడ బాబులు పెట్టుబడులు పెట్టడానికి కానీ అనువుగా ఈ విధంగా చేయడం కానివ్వండి. తర్వాత హైడ్రా ద్వారా అనేక ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్స్ ఉన్నాయో మొత్తాన్ని కూడా ఇండస్ట్రియల్స్ సిటీలో లేకుండా సిటీ అవుట్స్కట్స్ ఏర్పాటు చేసే విధంగా వాళ్ళని పంపించడం కానివ్వండి. అదేవిధంగా హైడ్రా ద్వారా ఏదైతే ఆక్రమణకు గురైనాయో అవన్నీ నాలాలు, చెరువులు అన్నీ కూడా బయటకు తీసేటువంటి క్రమంలో అనేక అక్రమ కట్టడాలు తొలగించడం కానివ్వండి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండిద్ది దానికి సంబంధించిన విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి. ఈ విధంగా ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి అనేక నోళ్లను మూయించే విధంగా ఈ విధంగా ఫ్యూచర్లో తెలంగాణ మొత్తాన్ని ఒక ప్లాన్గా పకడ్బందీగా ఇటు ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీని కలుపుతూ ఇలా ఫ్యూచర్ సిటీ ఆ విధంగా భవిష్యత్తులో డెవలప్ చేస్తూ అనేక రకాల ఇండస్ట్రీస్ని మొత్తాన్ని ఆహ్వానిస్తూ తనే స్వయంగా అనేక దేశాలు తిరుగుతూ ఈ విధంగా తను కూడా హైదరాబాద్లో భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన కొన్ని ఏర్పాట్లు చేస్తూ తెలంగాణలో సంబంధించినటువంటి డెవలప్మెంట్లో తన ముద్ర వేసుకోవడానికి మాత్రం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మనం గట్టిగా చెప్పుకోవాలి. ఇది మనం మరిన్ని వార్తలు తెలుసుకునే ముందు
విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. ఈ లోపల స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి.